మనం రాజీపడ్డ సంస్కృతిలో ఉన్నాం. ఈ సంస్కృతిలో రాజీపడాలి లేదో మనం తెలుసుకోవాలి. భాషను దానికి పనంగా పెట్టాలన్నా భాష ఆల్రెడీ మార్పు స్టార్ట్ అయిందండి. నారాయణ శ్రీ చైతన్య వచ్చినాక, ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చినాక తెలుగు పనికిమాలిందనే ఒక అభిప్రాయం మనం కలిగించినాం జనానికి. తల్లిదండ్రులు కూడా ఇంగ్లీషులో పిల్లవాళ్ళు మాట్లాడితే మా వాడికి ఇంగ్లీష్ వచ్చింది అంటున్నారు. ఇంగ్లీషులో మాట్లాడడం వేరు, ఇంగ్లీషు రావడం వేరు. ఇంగ్లీషులో మాట్లాడడం నేర్చుకోవడానికి నువ్వు స్కూల్కి పంపక్కర్లా, ఒక నెల రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్లో కూర్చోబెడితే వచ్చేస్తుంది. ఇంగ్లీషులో పండితుడు కావాలంటే నువ్వు ప్రత్యేకంగా నేర్చుకోవాలి. మనం ఇంగ్లీషులో పండితుల్ని తయారు చేయము, సక్రమంగా మాట్లాడే వాళ్ళని తయారు చేయము. కానీ ఇంగ్లీష్ మీడియం నడుస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం పిల్లలకి 10 పదాలు ఇంగ్లీష్ డిక్టేషన్ ఇవ్వండి, ఏమైందో చూద్దాం. అసలు మనల్ని మనం టెస్ట్ చేసుకునే ధైర్యం మీకు ఏమన్నా ఉంటే మీకే, నేను ఎవరికి అంటంలా, 10 పదాలు తెలుగు డిక్టేషన్ మనం తీసుకుంటే మన సంగతి తెలియదు. కానీ మిమ్మల్ని మీరు చూసుకోదలుచుకుని డిక్టేషన్ రాస్తే తెలుస్తుంది. అంటే మనం సౌండ్గా మారలేదు భాష విషయంలో, ఏ భాష విషయంలో. అసలు విద్యా విధానం భాషలో ప్రావీణ్యం తీసుకొచ్చే పద్ధతి లేదు. దానికి పాస్ చేసి బయటికి పంపించడమే, వదిలించుకోవడమే పిల్లల్ని. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు వదిలించుకోవడమే, స్కూల్లో టీచర్లు పిల్లలు వదిలించుకొని తరిమేయడమే. ఎవ్వడికి ఎక్కడ కూడా భాష నేర్పే ఉద్దేశమే లేదు. కొన్ని అక్షరాలు చచ్చిపోయినా, కొన్ని పదాలు మాయమైపోయినా, కొత్త వచ్చి చేరినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చెన్నైశ్వరి బాల వ్యాకరణం నాటికే అన్య దేశాలనే పదాలు వచ్చి ఉన్నాయి. అప్పటికే రోడ్డు రైళ్ళు వచ్చి కూర్చున్నాయి. ఆ తర్వాత పెరిగినాయి. మీరు ఇంగ్లీష్ భాషను గమనించండి. ఏ దేశాన్ని పరిపాలించడానికి వాళ్ళు వెళ్తే ఆ దేశంలో ఉండే పదాలను తమ భాషలో కలుపుకుంటారో. జమీందారు కలుపుకున్నారు, ఉర్దూ భాషది, అంతే కదా. ఘీ హిందీ భాష, దాన్ని కలుపుకున్నారు, జిహెచ్ఈ ఘీ. ఏ దేశం వెళ్తే ఆ దేశం పదాలను కలుపుకున్నారు. ఏ భాష అయినా పర్మియబిలిటీ ఉంటే, ఇతర భాషల్లోని పదాలు కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆ భాష ఎదుగుతుంది, బతుకుతుంది. ఏదైతే దడిగట్టుకొని కూర్చుంటే అది చచ్చిపోతుంది. ఆ విధంగా తెలుగు ఇంగ్లీష్లోంచి పదాలను లాక్కోవడానికి సిద్ధపడ్డది. కాబట్టి మన భాష చావదు, మీకు భయం అక్కర్లేదు. హిందీ భాషకి గుణం లేదు, అది ఇతర భాష పదాలను రానియదు, అది చచ్చిపోవడం ఖాయం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, దాన్ని దేశమంతా పాకించాలనుకుంటున్నారు. వాళ్ళు జన్మకు నెరవేరదు వాళ్ళ కోరిక. ఆ భాష చచ్చిపోయింది కొన్నాళ్ళకి. అది 100 ఏళ్ళకి 50 ఏళ్ళకి చెప్పలేను. దడిగట్టుకున్న భాష బతకదు, పరిమేయబిలిటీ ఉన్న భాష బతుకుద్ది, రూపాంతరం చెందుద్ది. రూపాంతరం చెందితే ఏమవుతుంది, ప్రజలు వాడుకోగలిగారు కదా. ఏం దడిగట్టుకున్న సంస్కృతం చచ్చిపోయింది కదా, ఎవరు ఆపగలిగినారు దాన్ని? గొప్ప భాష దేవభాష. నువ్వు దెయ్యం భాష అంటావు, దేవభాష అంటావు, నాకెందుకు? జనం వాడుకోలేరు. నువ్వు దాంట్లో న్యూస్ చదివితే జనానికి వస్తుందా సంస్కృతం? పండితులు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ వస్తుందా? కామన్ మ్యాన్ వాడుకోలేడు దాన్ని. ఇప్పటికి మనం ఎలా ఉంటాం, ఎవడైనా దారిలో కనపడి సంస్కృతంలో శ్లోకం మాట్లాడితే భయపడతాం, గౌరవిస్తాం, వెంటనే ముడుచుకుపోతాం మనకు రాదే అని. చేయొద్దా పని. నీకు సంస్కృతం రాదు, తెలుగులో చెప్పమని అడగండి, అప్పుడు మాట్లాడండి. మీరు ఎందుకు భయపడాలా? వాడికి సంస్కృతం వచ్చు, నాకు రాదు, తెలుగులో చెప్పవా అంటా నేను. నాకు అర్థమైనట్టు తెలుగులో చెప్పు. సంస్కృతం కూడా రాదా? నాతో చర్చించడానికి వచ్చినవాడు, రావు చర్చించడానికే వచ్చిన, సంస్కృతం రాదు, తెలుగులో చెప్పు మర్యాదగా ముందంటా నేను తెలుగులో రెస్పాండ్ అవుతా. నీకు తెలుగు కూడా వచ్చు కదా, నీకేమి రాగు? నాకు సంస్కృతం రాదు, నీకు వచ్చుగా, నువ్వు చెప్పడానికి ఏమి నీకు? అంటే పోజులు కొట్టడం అనమాట, నాకు సంస్కృతం వచ్చని. వద్దండి, పోజులు అక్కర్లే. మన వాళ్ళు కూడా ఈ దరిద్రం వచ్చి అప్పుడప్పుడు మన నాయకులు సంస్కృత శ్లోకాలు వాడుతుంటారు మీటింగుల్లో. నాకు అర్థం కాదు, తెలుగులో చెప్పమంట. వాళ్ళని చూసి వాతలు పెట్టుకోవడం, వాడు పెట్టుకునేదే వాతలు. చచ్చిపోయిన సంస్కృతాన్ని బతికిస్తున్నాడు ఒంటి మీద వేసుకొని. నువ్వెందుకు దాన్ని బతికించాలా? చచ్చిపోయిందా చచ్చిపోయింది ప్రశాంతంగా. పాత గ్రంథాలు ఉంటే ఉండనివ్వండి, పండితులు చూసుకుంటారు దాని సంగతి. మామూలు మనిషికి ఏం పని దాంతో? అందుకని కామన్ మ్యాన్ యాంగిల్లో చూసినప్పుడు పర్మియబిలిటీ ఉన్న భాష బతుకుతుంది, పర్మియబిలిటీ లేదు చచ్చిపోతుంది. తెలుగు భాషకి అత్యంత ఎక్కువ పర్మియబిలిటీ ఉంది. ఏ భాషలోంచి పదాలు ఇచ్చానో లాక్కుంటాం. కాబట్టి మన భాష చచ్చిపోయే సమస్య లేదనేది నా అభిప్రాయం.